100 కోట్లతో సోషల్ సర్వీస్ చేస్తాం, గ్రామాలను తీర్చిదిద్దుతాం, ప్రజా సమస్యలను పాలకుల దగ్గరకు చేరవేస్తామంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన సంస్థ షట్ డౌన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. అసలెంతకీ ఏం జరిగింది? ఎన్టీఆర్ చెప్పినా ప్రజాసేవ ఆపేదే లేదన్న నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గారు? కావాలనే ఆగిపోయారా? ఎవరైనా ఆపేశారా అనేది సంచలనంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ రా ఎన్టీఆర్ సంస్థ బుధవారం సడన్ గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్టుగా ఎక్స్లో ప్రకటించడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడితో జరిగిందా, లేక ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ఏమైనా వెళ్ళిందా, లేకపోతే మరెవరి ప్రమేయమైనా ఉందా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. ఊరువాడ పేరుతో సుమారుగా 100 కోట్ల సేవాయజ్ఞం చేపడుతున్నట్టు రా ఎన్టీఆర్ సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్ ఓ సంచలనమే సృష్టించారు. ఫ్యాన్స్ వద్దన తమ హీరో ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు కంప్లైంట్ చేసినా కూడా రా ఎన్టీఆర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని నేరుగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ నెల 18న తిరుపతిలో మీటింగ్ పెట్టి మరీ తమ అజెండా ఏంటో వివరించారు సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్. అయితే ఎందుకు వెనక్కి తగ్గారో, సంస్థను ఎందుకు మూసేస్తున్నారో అన్న విషయాలపై రా ఎన్టీఆర్ నిర్వాహకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ 100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నలకు సాయి రూప్ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవడం ఫలితంగానే పెద్ద ఎత్తున విమర్శలు రావడమో ఓ కారణమని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆఫ్టర్ ప్రెస్ మీట్ రా ఎన్టీఆర్ సంస్థపై విమర్శలు మరింత పెరిగాయి. దీంతోనే రా ఎన్టీఆర్ సంస్థ సేవలను నిలిపేస్తుందన్న ప్రచారము జరుగుతోంది. మరోవైపు ఊరువాడ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలని 3 బలమైన వ్యక్తులు పోరాడుతున్నారంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు సాయి రూప్. అయితే ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయా? నిజంగానే ఈ కార్యక్రమాన్ని నిలిపేయడానికి కొన్ని శక్తులు పోరాడాయా? అందుకే విజయం సాధించిన వారికి అభినందనలు అంటూ రా ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టిందా అంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు.